హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఎల్వి. గుంటూరు బీబీ నగర్ ఈ మధ్యలో డబులింగ్ వర్క్స్ అనేవి అత్యంత కీలకమైన డబులింగ్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కలిపే అత్యంత ముఖ్యమైన రైల్వే లైన్ గా ఈ సికింద్రాబాద్ గుంటూరు రైల్వే లైన్ ని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతం గుండా ఇప్పటికే ఇంటర్ సిటీ, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల లాంటివి సేవలనేవి అందిస్తున్నాయి. ఇంత ముఖ్యమైన ఈ రైల్వే లైన్ ఇప్పటికీ కూడా సింగిల్ లైన్ గా ప్రజలకి సేవలు అనేది అందించడంతో ఇక్కడ రైళ్లు అనేవి ప్రస్తుతం డిలేగా ప్రయాణిస్తున్నాయి. అలాగే ఇక్కడ రైల్వే ట్రాక్ యొక్క వేగం కూడా తక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రయాణ సమయం అనేది ఎక్కువగా తీసుకుంటున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ బీబీ నగర్ గుంటూరు ఈ రైల్వే లైన్ కి డబ్లింగ్ చేయడానికి ఆమోదం తెలియచేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ రైల్వే లైన్ కి సంబంధించి టెండర్స్ అనేవి పూర్తి చేయడం, ఇక్కడ కాంట్రాక్టర్ కి పనులనేవి అప్పచెప్పడమే ఇక మిగిలి ఉంది. తొందరలోనే ఇక్కడ పనులనేవి ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 232 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొత్తం ఈ రైల్వే లైన్ ని డబులింగ్ గా మార్చడానికి రైల్వే శాఖ అంచనా వ్యయం వచ్చేసి 2854 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ లో సివిల్ పనులను చేపట్టడానికి మొత్తం 2000 కోట్ల వరకు ఖర్చు అనేది అవుతుందని అంచనా వేయడం జరిగింది. అలాగే సిగ్నలింగ్, టెలికాం ఇలాంటి పనులకి 300 కోట్లు, అలాగే ఇంజనీరింగ్, నిర్మాణ పనుల కోసం మొత్తం ఇక్కడ 600 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేయడం జరిగింది. ఒకసారి ఈ రైల్వే లైన్ మ్యాప్ లో చూద్దాం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ డబులింగ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అందుబాటులోకి వస్తుంది అనేది. బీబీ నగర్ గుంటూరు డబులింగ్ అనేది ఇది పేరుకే బీబీ నగర్ గుంటూరు డబులింగ్, కానీ ఈ రైల్వే లైన్ అనేది డబులింగ్ అనేది ఇక్కడ బీబీ నగర్ దగ్గరే ఉండే ఈ పంగిడిపల్లి ప్రాంతంలో మొదలవుతుంది. ఇక్కడ మొదలైన ఈ రైల్వే లైన్ యొక్క డబులింగ్ పనులనేవి ఇక్కడ ఈ గుంటూరుకి పక్కనే ఉండే నల్లపాడు వరకు కొనసాగుతుంది. ఈ నల్లపాడు నుండి గుంటూరుకి మధ్యలో మనకి ఇదివరకే డబులింగ్ అనేది అందుబాటులో ఉంది. ఈ పంగిడిపల్లి, ఈ నల్లపాడు ఈ రెండు ప్రాంతాల మధ్యలో మనకి ఇక్కడ పనులనేవి మొదలు పెట్టవలసి ఉంటుంది. ఈ రైల్వే లైన్ అనేది నల్గొండ, మిర్యాలగూడ, నడుకూడి, సత్తెనపల్లి ఇలాంటి ప్రాంతాల మీదుగా గుంటూరుకి చేరుకునే మేజర్ రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. దీన్ని డబులింగ్ చేస్తే ఇక్కడ ప్రయాణ సమయం అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇక్కడ రైలు యొక్క వేగం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న ట్రాక్ అనేది 110 కిలోమీటర్లని సపోర్ట్ చేస్తే ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చే డబులింగ్ అనేది 130 కిలోమీటర్ల వరకు సపోర్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో అత్యంత తక్కువ సమయంలో ప్రయాణించవచ్చు. ఈ రైల్వే లైన్ వల్ల ఇక్కడ ప్యాసింజర్ రైళ్లకి ఎంత లాభం అయితే ఉంటుందో ఇక్కడ గూడ్స్ రైళ్లకి కూడా అంతే లాభం అనేది ఉంటుంది. గుంటూరు, నల్గొండ ఈ సికింద్రాబాద్ సెక్షన్ లో ఎక్కువగా గూడ్స్ రైళ్లు కూడా ప్రయాణాలను కొనసాగిస్తాయి. ఇక్కడ డబ్లింగ్ అనేది వస్తే ఇక్కడ సరుకు రవాణా అనేది అత్యంత వేగంగా చేయవచ్చు. ఈ రైల్వే లైన్ మధ్యలో రామపురం, జగ్గేపేట, మేళ్ల చెరువు, జాన్ పహాడ్, నడికూడి, విష్ణుపురం లాంటి ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఈ విష్ణుపురం దగ్గర కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రం అనేది అందుబాటులోకి వస్తుంది. అక్కడికి కూడా బొగ్గు అనేది ఈజీగా తరలించవచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఈ డబులింగ్ అనేది అత్యంత కీలకమైన డబులింగ్ గా చెప్పుకోవచ్చు. తొందరలోనే ఇక్కడ డబులింగ్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.